మాకు భక్తి ఛానల్ ఉంది సార్, ఎన్టీవీ భక్తి కనుక భక్తి డివోషనల్ గా కొంచెం 92-96 లో ఇన్ని కాలేజెస్ లేకుండా కౌన్సిలింగ్ అక్కడ బాగా పాడారు. అమెరికాలో నేర్చుకున్నారా? గుడ్, బాగా పాడారు. రౌండ్స్ చేయండి అలాగా. దీపావళి వెలుగులు ప్రతి అపార్ట్మెంట్ వాసులు కూడా అందరూ కూడా చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీపావళి అందరికీ వెలుగులు రావాలి విధంగా పిల్లలతో సహా అందరూ కూడా ఈ దీపావళి అందరిలో రావాలని చెప్తే ప్రతి సంవత్సరం చెప్పండి ఈసారి ప్రతి సంవత్సరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవరి ఇయర్ ఇట్లానే చేస్తూ ఉంటామండి. కాలనీలో అందరూ ఎవరి వాళ్ళకి దాదాపు బయటకు వచ్చి కలిసి కంబైన్డ్ కదా ఎవరి ఇయర్ చేస్తూనే ఉంటాం. మీరు చెప్పండి మేడం, ఈ దీపావళి అపార్ట్మెంట్ దీంతో పాటు ముఖ్యంగా దీపావళి అనేది అందరికీ వెలుగులు నింపాలనే విధంగా చెప్తున్నారు. దీంతో పాటు చాలా మంది చెప్తున్నారు. సార్ చెప్పండి, దీపావళి ఎలా ఉంది, ఏంటి సెలబ్రేట్? Deepavali is great. It's a good festival, and I feel like very homely here. It's a unity in diversity, and we celebrate as a family. మీరు చెప్పండి మేడం, దీపావళి ఎలా ఉంటుంది? మొత్తం పిల్లలకి ఇష్టం కదా? పిల్లలు ఐ మీన్ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎప్పటి నుంచో దీపావళి క్రాకర్స్ కాల్చాలి అని చెప్పేసి ఇంట్లో నేను బొమ్మల కొలువు పెట్టాను. వీళ్ళు అసలు బాగా మంచిగా నాతో పాటు పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేశారు. ఐ మీన్ ఎవ్రీ ఇయర్ దీపావళి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫెస్టివల్స్ అనమాట. బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి యాజ్ ఎ ఫ్యామిలీ అందరం ఫ్లాట్స్ అపార్ట్మెంట్ వాళ్ళందరం వచ్చి కలిసి ఎంతో బిజీ షెడ్యూల్లో నుంచి వచ్చి ఒక యాజ్ ఎ ఫ్యామిలీ లాగా వచ్చి కలుస్తామన్నమాట. వచ్చి బాగా చేసుకుంటాం. నువ్వు చెప్తున్న దీపావళి నీకు ఇష్టమా? ఇష్టం. ఎందుకు ఇష్టం? అంటే కాల్చొచ్చే టపాసులు దీపావళి అన్ని కాల్చావా? కొత్త బట్టలు వేసుకుంటాం, దేవుడికి పూజలు చేస్తాం. దీపావళి అంటే ఇష్టం అంటాం. మీకు దీపావళి అంటే ఇష్టమేనా? ఇష్టం. చెప్పండి మేడం, ఇప్పుడు దీపావళికి ఇప్పుడు దీపావళి తేడా ఏంటి? లాస్ట్ ఇయర్కి ఇయర్గా